ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడండి? ఓన్లీ పెన్షన్లు ఏదో అప్పుడు పెంచామని చెప్పని పెన్షన్లు పెట్టి 5 లక్షల మందికి కోత విధించాడు పెన్షన్లు. కొత్త పెన్షన్ ఎవరికైనా వస్తున్నాయా? 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెన్షన్ ఇస్తానని ఏ ఒక్కరికైనా వచ్చిందా? చేతి వస్తుందా? ఇళ్ల స్థలాలు వస్తున్నాయా? ఆటోలకి ఎవరు పథకాలు ఇస్తున్నాడా? నాయ బ్రాహ్మణుడికి ఎవరు పథకాలు ఇస్తున్నాడా? ఏమి పథకాలు ఇవ్వట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకి 3 లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా సుమారుగా 2 లక్షల పైబడి సంక్షేమ పథకాలకు అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు పట్టుమని 18 నెలలు కాలేదు, 3,25,000 కోట్లు అప్పు చేశాడు. పథకాలు ఏమి ఇచ్చాడంటే గుండు సున్నా. ఇచ్చిన పథకాలు ఏం లేవు. పెన్షన్ అనేది ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కాకపోతే పెన్షన్లో రేట్లు పెరిగినాయి, పెన్షన్ పెంచారు తప్ప అది ఇతను చేసిన పనేమీ కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్యశాలలు కట్టించాలని చెప్పని 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని చెప్పని ఒక ఆలోచనతో చేస్తే వాటన్నిటిని అమ్ముకునే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా స్థానికంగా చెప్పుకుంటే కనుక ఈ ప్రాంతాలకు ఎప్పుడైనా సరే మీరు స్థానిక ఎమ్మెల్యేని ఎక్కడైనా చూశారు? మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా 4 మెట్లు ఎక్కాడా? 4 సందులు తిరిగాడా? 10 రోజులకో నెల రోజులకో ఒకసారి రావడం, మనం ఆ రోజు శాంక్షన్ చేసినయో, ఆ రోజు వర్కులు ప్రారంభించినయో ఈ రోజు ప్రారంభించుకోవడం, అవి తప్ప ఏదైనా కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏదైనా జరిగింది ఈ డివిజన్లో. ఇప్పుడు ఈ కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టినవన్నీ కూడా మనం శాంక్షన్ చేసినవే. మన టైంలో శాంక్షన్ చేసి ఆ రోజు కాంట్రాక్టులకి ఎక్కువ వర్కులు అయిపోయినాయి. ఎక్కువ వర్కులు అయినప్పటికీ వాళ్ళు పనులు నిదానంగా చేసుకొచ్చారు. ఈరోజు కాంట్రాక్టులకు పనులు లేక ఆ పనులన్నీ కూడా చేసేస్తారు. ఈరోజు కాంట్రాక్టులకి పనులు లేక మనం ఏదైతే శాంక్షన్ చేసామో ఆ పనులన్నీ ముందు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకోవడం, ఫోటోలు దిగడం, వీళ్ళు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకోవడం, ఫోటోలు దిగడం తప్ప వీళ్ళు చేసిన పని ఏమీ లేదు. మనకు మాట్లాడితే పొలం మీద ఏదో అమరావతి, ఆవకాయ, కందిపప్పు, సాంబారు ఈ కార్యక్రమాలు పెడుతున్నారు. మనం తీసుకొచ్చి అవసరం మనకి ఇవి వద్దమ్మా. అమ్మా నీకు ఒకటి చెప్తున్నా, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు జగనన్న వస్తాడు. మళ్ళీ మన ఏదైతే స్థలాలు ఇచ్చారో అమరావతిలో కూడా చాలా మందికి స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్థలాన్ని క్యాన్సిల్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కానీ మీ దగ్గరే నాకు ఈ స్థలం వద్దని చెప్పి లెటర్ తీసుకున్నారు. ఆ పనులే చేయబాకండి, పొరపాటును కూడా చేయబాకండి అమ్మా.